శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము. శ్రీ భగవానువాచ ఊర్ధ్వమూలమధశాఖ మశ్వత్తం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. శ్రీ భగవానుడు ఇలా అంటున్నాడు, వేర్లు పైకి మరియు కొమ్మలు కిందికి ఉన్న సనాతనమైన అశ్వత్థ వృక్షము గురించి చెప్తుంటారు. దాని యొక్క ఆకులు వేదమంత్రములు మరియు ఈ చెట్టు యొక్క రహస్యం తెలిసిన వారు వేదములను తెలుసుకున్నట్టు. ద సుప్రీం డివైన్ పర్సనాలిటీ సెడ్, దే స్పీక్ ఆఫ్ ఎన్ ఎటర్నల్ అశ్వత్థ ట్రీ with its roots above and branches below. Its leaves are the Vedic hymns, and one of who knows the secret of this tree is the knower of the Vedas. Aham vaishvanaro bhutva praninam dehamashritaha pranapana samayukta పచామ్యన్నం చతుర్విధం. 4 రకాల ఆహారమును జీర్ణము చేసుకుని మరియు వంటబట్టించుకొనడానికి సమస్త జీవుల ఉదరములలో ప్రాణాపాన సంయుక్తమైన జఠరాగ్ని రూపమును నేనే స్వీకరిస్తాను. ఇట్ ఈజ్ ఐ హూ టేక్ ద ఫార్మ్ ఆఫ్ ద ఫైర్ ఆఫ్ డైజెషన్ ఇన్ ద స్టమక్స్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్ and combine with the incoming and outgoing breaths to digest and assimilate the 4 kinds of foods. Yo mamevam asammodo janati purushottamam sasarva vidbhada bhajati mam sarva bhavena bharata. ఎవరైతే సంశయము లేకుండా నన్ను సర్వోత్కృష్ట పురుషోత్తమునిగా తెలుసుకుంటారో వారికి సంపూర్ణ జ్ఞానము ఉన్నట్టు. ఓ అర్జున, వారు హృదయపూర్వకముగా నన్నే భజింతురు. దోస్ హూ నో మీ వితౌట్ డౌట్ యాజ్ ద సుప్రీం డివైన్ పర్సనాలిటీ ట్రూలీ హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్. ఓ అర్జున్, దే వర్షిప్ మీ విత్ దేర్ హోల్ బీయింగ్. శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయము సమాప్తము.